ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. అండ్ ప్రివ్యూ వీడియోలో ఉన్న ఈ ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఆడియో మీరు సింపుల్గా ఈ విధంగా స్లో మోషన్ వాక్ చేసుకుంటూ అండ్ ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసి సింపుల్గా మీరు ఇలాంటి రీల్ వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆడియో మనకు ట్రెండింగ్లో ఉంది. ఖచ్చితంగా ఈ ఆడియోతో ఈ విధంగా వీడియో ట్రై చేయండి. డెఫినెట్గా మీ రీల్స్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రోటోన్ VPN యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్నప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు షూట్ చేసుకున్న వీడియో ఉందో ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో మీరు మొత్తం వీడియోని స్లో మోషన్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఒక 20 సెకండ్ వరకు స్లో మోషన్ వీడియోని షూట్ చేసుకోండి. నార్మల్ వీడియో ఉన్నా సరే దాన్ని మీరు ఈజీగా స్మూత్గా స్లో మోషన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో స్లో మోషన్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా వీడియో అనేది మనకు స్లో మోషన్లో ఉంది. సో నార్మల్గా మీరు ఈ స్లో మోషన్లో ఈ రేంజ్లో షూట్ చేసుకున్నా మీరు చాలా ఈజీగా ఇలాంటి స్లో మోషన్ వీడియోని షూట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్కు తగ్గట్టుగా మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. సో నేను ప్రివ్యూలో వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోలో సాంగ్ ఉంటుంది. సో నేను ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాంగ్స్ మీద క్లిక్ చేసుకొని దాని ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా నేను ఇచ్చిన వీడియో నుంచి ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఆడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఫైల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఆ వీడియో నుంచి ఆడియోని సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మధ్యలో మనం ఎలాంటి స్ప్లిట్ చేసి ట్రాన్సిషన్స్ కానీ యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎఫెక్ట్స్తో మాత్రమే మనం ఈ విధంగా వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో మనకు ఇప్పుడు డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా డైమండ్ జూమ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ 100 చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇంటెన్సిటీ 100 చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ట్రెండింగ్లో ఉంటుంది ఎఫెక్ట్. ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ మనకు కెమెరా మూవింగ్ అని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఇంటెన్సిటీని ఒక 30 చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ బ్లర్ని 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్లోని 0 చేసుకోవాలి ఇక్కడ. అండ్ సైజ్ని వచ్చేసి ఇక్కడ ఒక 30 వరకు పెట్టుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నుంచి ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వైట్ ఫ్లాష్ అని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని స్పీడ్ని ఇక్కడ 100 చేసుకోవాలి. అండ్ గ్లో ఎఫెక్ట్ని కూడా ఒక 80% వరకు చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ ఇంకొక షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు ట్రెండింగ్లోనే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది. అండ్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని ఇంటెన్సిటీని 15 వరకు చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఎఫెక్ట్ మనకు ఇంతవరకు వస్తుంది ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ప్లే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకి రిపీట్ షేక్ అని ఉంటుంది ట్రెండింగ్లో. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఇంటెన్సిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ 80% వరకు చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఓకే, ఇంతవరకు. సో మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దాని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి.